దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున దేవుని యొక్క రోజు అంటే పునరుద్ధానపు దినము, ఆదివారం కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క సంఘమునకు వెళ్ళండి. అలాగే ఈ రోజున ఈ ఉదయకాలం సమయంలో దేవుడు చెప్పే వాగ్దానం మీరందరూ కూడా వినండి. మరి ఆ వాగ్దానం ఏంటి అంటే కనుక సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశమును సఫలమగును. మనం చూస్తే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఈరోజున మనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క మానవునికి కూడా ఏదో ఒక ఉద్దేశములు ఉంటూ ఉంటాయి. వారికి కూడా జరగవలసినటువంటి కార్యములు ఉంటూ ఉంటాయి. మరి వారి వారి యొక్క కుటుంబానికి కూడా రావాల్సినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు, నీ పనుల భారం అంతా కూడా నా మీద వెయ్యి అంటూ ఉన్నాడు. అంటే దేవుడి మీద మన యొక్క పని భారం అంతా కూడా వెయ్యాలి. మన యొక్క ఉద్దేశములు ఉంటూ ఉంటాయి. మన పిల్లలకి ఉద్యోగాలు రావాలని, వారికి పెళ్ళిళ్ళు అవ్వాలని చెప్పేసి చాలా ఉద్దేశములు ఉంటూ ఉంటాయి. మరి ఆ యొక్క స్థలం కొనాలి అని అంటూ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలంటూ ఉంటుంది. అలాగ రకరకాల ఉద్దేశములు అనేక మంది కలిగి ఉంటూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఉద్దేశములు గనక నెరవేరాలంటే గనక మీకు దేవుని యొక్క సహాయం అనేది చాలా అవసరము. మానవుల మీద భారం వేస్తే గనక మనకి కొన్నిసార్లు వాళ్ళు సహాయం చేస్తారు, కొన్నిసార్లు సహాయం చేయకపోవచ్చు. అదే దేవుడు గనక నువ్వు ఆశ్రయించావనుకో, దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, ప్రేమించేవాడు. కాబట్టి నీకు ఆయన ఎటువంటి ద్రోహం కూడా చేయడు. మాట ఇచ్చి నెరవేర్చినటువంటి దేవుడు. ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, వారిని కానాను నడిపిస్తాను, వాగ్దానపు దేశాన్ని నడిపిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు దేవుడు. అయితే దేవుడంట ఎంతకాలం తర్వాత, కొంతకాలం తర్వాత కూడా దేవుడు దాన్ని మర్చిపోడు ఎప్పుడు కూడా. వారిని చక్కగా ఏం చేశాడు, ఇశ్రాయేలులను కానాను దేశంనకు వారిని నడిపించాడు. కాబట్టి మన యొక్క పనుల భారం అంతా దేవుడి మీద వేయాలి. అప్పుడు మన ఉద్దేశములు నెరవేర్చబడుతూ ఉంటాయి. కాబట్టి పనుల భారం ఎలాగ వేయాలి దేవుని మీద అంటే ప్రార్థన ద్వారా. మీరు ప్రార్థనలో ఏకీభవించి మీరు అసలు ప్రార్థన అంటే ఏంటంటే కనుక మన యొక్క ఉద్దేశములు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడితో మనం పంచుకోవటం. అలాగే దేవుడు కూడా తన యొక్క ఆలోచనలు మనతో పంచుకుంటూ ఉంటాడు. అది ప్రార్థన అంటే. కాబట్టి మనము ప్రార్థన ద్వారా ఏం చేయాలి, మన యొక్క భారం అంతా కూడా దేవుని మీద మనం మోపాలి. మనకుండే సమస్యలు అన్నీ కూడా దేవుడితో చెప్పుకోవాలి. మనుషులతో చెప్తే వ్యర్థమే, దేవుడితో మనం చెప్పుకోవాలి. కాబట్టి అప్పుడు అలాంటి సమయాల్లో మాత్రమే, అలాగే దేవుని ప్రేమించాలి, దేవుడిని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క ఉద్దేశములను ఆయన తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది రాజులు ఉంటున్నారు. మనం చూస్తే రాజుల గ్రంథంలో అనేక మంది రాజులు ఉంటూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా వారి విజయం ఎలా పొందారు, వారి యొక్క యుద్ధములలో విజయాలు ఎలా వచ్చినాయి అంటే గనక కొంతమంది దేవుడి మీద భారం వేసి వాళ్ళు యుద్ధము గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే కొంతమంది దేవుడి మీద భారం వేయకుండా కొంతమంది తప్పుడు మార్గంలో నడిచిన వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. తప్పుడు మార్గంలో నడిచి వారికి ఉన్నటువంటి అధికారం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ఆశ్రయించకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి దావీదు విషయంలో మనం చూస్తే కనుక దావీదు ఎంతో గొప్ప భక్తుడు దేవునికి ఇష్టుడు అనేటువంటి ఆ యొక్క బిరుదును కూడా దేవుడి దగ్గర నుంచి దావీదు పొందుకున్నాడు. అయితే మరి అతను గొర్రెలు కాసినటువంటి ఆ యొక్క సమయంలో ఎలుగుబంటి వచ్చినది. అటువంటి సమయంలో ఏం చేయాలి, అతను దేవుడిని ప్రార్థన చేశాడు. దేవుడిని ప్రార్థన చేసి ధైర్యంతో ఆ ఎలుగుబంటిని ఎదుర్కొని తన యొక్క గొర్రెపిల్లని మరి దావీదు కాపాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు మరలా సింహం వచ్చేసి ఏం చేసింది, తన యొక్క గొర్రెపిల్లను తీసుకువెళ్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా దావీదు ఏం చేశాడు, దేవుడిని ఆశ్రయించాడు. ప్రభువా, మరి గొర్రెపిల్ల తీసుకువెళ్ళిపోతూ నేనేం చేయాలయ్యా అని ఆశ్రయించినప్పుడు, ఇదిగో వెళ్ళి పోరాడు అని చెప్పి దాంతో మరి దావీదుకి చాలా ధైర్యం దేవుడు ఇచ్చాడు.
అలా ధైర్యం ఇవ్వటం వలన సింహాన్ని కూడా చంపివేశాడు, గొల్యాతును చంపివేశాడు. అంత గొప్పగా ఉన్నటువంటి ఆయన దావీదు గారు మరి ఒకానొక సమయంలో ప్రార్థన చేసుకోలేదు. ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా మేడ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరగటం మనం చూస్తూ ఉంటాం. ఒక ఆమెని చూస్తాడు పైనుంచి. కాబట్టి ఆమె సుందరవతిగా ఉండటం వలన ఎలాగైనా సరే ఈమెను కోరుకోవాలి అని చెప్పేసి దావీదు ఆశించి ఏం చేస్తాడంటే ఆమె యొక్క భర్తని కూడా చంపించేసి మరి దావీదు పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. అయితే అప్పట్లో నాతాను ప్రవక్త ఉండేవాడు. ఆయనే ఈ దావీదుకి ఎటువంటి సమాచారం దేవుడి దగ్గర నుంచి అందియాలన్నా సరే అలాగ నాతాను ప్రవక్తను దేవుడు పంపిస్తాడు దావీదు యొద్దకి. పంపించి నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇన్ని విజయాలు ఇచ్చాయి కదా, ఇంకా ఎక్కువ విజయాలు నేను ఇద్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ నువ్వేం చేశావు? దేవుడు ప్రార్థన చేసుకోలేదు, దేవుడు నాకు తొలగిపోయావు, ఒక తప్పు అనేది నేను కనబడుతున్నది దేవుడికి అనేసి నాతాను మరి ఆ యొక్క ప్రవక్త వచ్చేసేసి దావీదుతో చెప్తాడు. ఇదిగో అప్పుడు దావీదుకి ఏమొచ్చిందంటే శాపం అనేది వచ్చేసిందండి. వారి యొక్క దేశం నాకు శాపం వచ్చింది ఆయన వలన, దావీదు వలన. మరి ఆ దావీదు వలన వారి యుద్ధంలో ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఓడిపోవడమే కాకుండా దావీదుకి ఈ యొక్క బెత్షెబాకి అతని యొక్క భార్య అయినటువంటి బెత్షెబాకి వాళ్ళిద్దరికీ కూడా ఒక కుమారుడు పుట్టాడు. అతను ఏం చేసిందంటే దేవుడు ముట్టడం వలన అతనికి జబ్బు కలిగిందనమాట. అలా జబ్బు కలగడం వలన ఎందుకు కలిగిన జబ్బు అంటే దావీదు వల్లనే, దావీదు చేసినటువంటి పాపం వలననే ఏం చేసిందమ్మా ఆ యొక్క పిల్లవానికి దేవుడు జబ్బు అనేది వచ్చేలా చేశాడు. అప్పుడు బాగా ప్రార్థన చేశాడు దావీదు. ఆ జబ్బు ఎలాగైనా తగ్గిపోవాలి, బ్రతికించుకోవాలని చెప్పి దేవుడి దగ్గర ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశాడు. అయినా సరే అతని యొక్క ఉద్దేశములు నెరవేరలేదు. దావీదు యొక్క ఆ చిన్నపిల్లవాడు చనిపోయాడు. అలాగా దావీదు చనిపోయిన తర్వాత కూడా మనం చూస్తే ఈ కాలంలో ఉద్దేశం నెరవేరకపోతే కనుక దేవుడి దగ్గర మనము వేరే విగ్రహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు కొంతమంది కదండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉంటారు. కానీ దావీదు అలా చేయలే. ఓకే, దేవుడు నేను చేసిన తప్పుకి సరైనటువంటి శిక్ష నాకు వేశాడు. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా దావీదంట మరలా దేవుళ్ళలో ప్రార్థన చేసుకోవటం, మరలా దేవుళ్ళలో ముందుకు వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరలా బెత్షెబాకి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు సొలొమోను కదండి. మనం చూస్తే మన ఉద్దేశంలో కొన్నిసార్లు ఎందుకు నెరవేరటం లేదు అని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలంటే కనుక దేవునికి మనకి మధ్య ఒక పాపపు గోడ ఉంటూ ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. దేవునికి మనకి మధ్య పాపము అడ్డుగా ఉన్నదా, మనం చేసే పాపం అడ్డుగా ఉన్నదా అని కూడా మనము ప్రయత్నం చేసి దాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఆ పాపపు గోడ ఉంటే కనుక దాన్ని దేవుని ఎదుట క్షమాపణ అడిగి ఏమండి మీరు ఆ యొక్క పాపపు గోడను తొలగించుకొని అప్పుడు అటువంటి సమయంలో దేవుని మీద మీరు భారం వేయండి. ఎన్నో తప్పులు చేస్తా, ఎన్నో పాపములు చేస్తా, అయినా కానీ నీకు ఆశీర్వాదం రావాలంటే కనుక, నువ్వు అనుకున్న ఉద్దేశం నెరవేరాలంటే కనుక ఈరోజు నెరవేరం. ఎందుకంటే దేవుడు ఎంత దయాదాక్షిణ్యం పూర్ణుడో అంతా కూడా దేవుడికి ఆశిస్తూ ఉంటాడు. నీ వద్ద నుంచి ప్రార్థన ఆశిస్తూ ఉంటాడు, నీ వద్ద నుంచి మంచి ప్రవర్తన ఆశిస్తూ ఉంటాడు. అప్పుడే దేవుడు ఆశీర్వాదాన్ని నీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క ఉద్దేశం నెరవేరాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? మన యొక్క పాపములను మనము ఒప్పుకొని ప్రార్థన చేసి ఆ తర్వాత మీరు దేవుని మీద మీరు భారం వేయండి. దేవుడు టక్కున మీ యొక్క సమస్యలు అన్నీ కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఆదివారం పునరుద్ధాన దినము. మనము ఎన్నో ఉద్దేశాలతో సంఘానికి వెళ్తూ ఉంటాం కదండి. ఎన్నో ఉద్దేశాలతో తర్వాత సంఘానికి వెళ్తూ ఉంటాం. కాబట్టి అన్ని ఉద్దేశములు నెరవేరాలంటే కనుక ముందు మనం ఏం చేయాలి? మన యొక్క పాపములను మనం ఒప్పుకోవాలి, దేవునికి ఇష్టంగా మనం నడుచుకోవాలి, దేవుళ్ళ విశ్వాసముగా ఉండాలి, దేవుడిని ప్రేమించాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న ఉద్దేశాలన్నీ కూడా
నెరవేరుతాయి అని చెప్పి దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా చదివిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం ఏంటో చూద్దాం మరలా ఒకసారి. నీ పనుల భారం యెహోవా మీద వేయము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుడి యొక్క వాగ్దానం మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.